తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి మీ ఖాతాలో ఎకరానికి 15,000 చొప్పున పడ్డట్టు మెసేజ్ కూడా అయితే రావడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి ఇదొక చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ అందరికీ గుడ్ న్యూస్ కూడా ఉందన్నమాట ఈ వీడియోలో వచ్చేసి. మీకు మొత్తంగా ఈ వీడియోలో నేను 4 గుడ్ న్యూస్‌లు అయితే ఉన్నాయన్నమాట. మీకు వాటిపైన నేను స్పష్టత అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఇప్పటివరకు మీకు రైతు బంధు సాయం, రైతు భరోసా సాయం అందిందా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అందకపోతే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి అయితే కామెంట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు వీడియోతోటి మీ అందరికీ అమౌంట్ అయితే క్లియర్ అవ్వబోతుంది అనమాట. ఒక స్పష్టత అయితే ఈరోజు వీడియోలో మీ అందరికైతే అందుతుందని చెప్పి అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, మనం ఇక మరింత ఆలస్యం చేయకుండా అయితే ముందుగానే వెళ్ళిపోదాం. అయితే ఇందులో వచ్చేసి మెయిన్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అయితే మనకి త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాలోకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని చెప్పేసి మొన్న గోల్కొండ పోర్టులో స్వాతంత్ర దినోత్సవం రోజు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మేరకు ఇక్కడ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీరందరికైతే ఏం వరి కానవసరం లేదు. ఇంకో త్వరలోనే మనకైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నాం. అమౌంట్ అయితే అందరికైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు చాలామంది రైతులకు తెలియనిది ఏందంటే, ఇప్పుడు అమౌంట్ అనేది ఎకరానికి ఎంత చొప్పున విడుదల చేస్తున్నారు? అది ఎవరెవరికి విడుదల చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి విడుదల అవుతున్నాయా లేవా అని చెప్పేసి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. అయితే మీ అందరికీ నేను స్పష్టత దాని గురించి కూడా ఇవ్వబోతున్నాను. రైతు భరోసా అనేవి ఒకేసారి రూ. 15,000 అంటే ఒకే ఎకరానికి కలిపి రూ. 15,000 అంటే 2 సీజన్‌లు కలిపి రూ. 15,000 అయితే ఇస్తామని చెప్పారనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒకేసారి మొత్తం వచ్చేసి 2 సీజన్‌లు కలిపి 15,000 చొప్పునైతే ఇస్తాం. అది కౌలు రైతులకు గావచ్చు, అలా రైతు కూలీలకైతేనేమో 12,000. ఇక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, కౌలు చేస్తున్న పొలాలున్నాయో, సాగు చేసే భూములు వాళ్ళకి గూడా వచ్చేసి సేమ్ 2 సీజన్‌లు కలిపి ఎకరానికి 15,000 చొప్పున వాళ్ళకిస్తాం. అలానే ఎవరైతే మన నార్మల్ రైతులున్నారో, వ్యవసాయం చేసే రైతులున్నారో, పెట్టుబడి సాయం కింద వాళ్ళకి గూడా ఒకేసారి 2 సీజన్‌లు కలిపి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఇలా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారన్న దాని గురించి కూడా అడుగుతున్నారు గదా! మొత్తంగా వచ్చేసి 10 ఎకరాల వరకే ఇస్తున్నారనమాట. 20 ఎకరాలు ఉంటే మాత్రం మీకైతే రాదు. 10 ఎకరాలు ఉంటే మాత్రం తప్పకుండా 100% మీ అందరికీ అమౌంట్ అయితే వస్తుంది. అమౌంట్ విషయంలో మీరు ఏం వరీ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నారో, మీ అందరూ వెయిట్ చేయండి. మీ అందరికి అమౌంట్ అయితే వస్తుంది. నిన్నటితోటి ఆల్రెడీ ఇక్కడ ఏదైతే 2,00,000 రుణమాఫీ ఉందో ఆ ప్రక్రియ పూర్తవడం జరిగిందనమాట. నిన్నటితోటే లాస్ట్ అనమాట. నిన్నటితోటి మూడు విడత రుణమాఫీ అయితే ప్రక్రియ పూర్తయిపోయింది. చాలా మందికి నిన్నటితో కూడా 2,00,000 రుణమాఫీ అయితే అయ్యాయి. చెక్ చేసుకోండి. ఇంకా చెక్ చేసుకోని వాళ్ళుంటే ఒకవేళ కావాలంటే అడిగితే నేను ఖచ్చితంగా మీ అందరికి పీడిఎఫ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీది ఏ జిల్లాలో చెప్తే, ఏ ఊరో చెప్తే ఆ ఊరు సంబంధించి ఏ బ్యాంకు మీరు ఏదైతే రుణమాఫీ తీసుకున్న బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు వైస్‌గా నేనైతే లిస్ట్ అయితే పంపుతాను. అందులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేస్తారని చెప్పి అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.